తాడు. విరాట్‌తో పాటు ధైర్యశాలి, బలవంతుడు అయిన సైనికుడు కేసరి, శక్తియుక్తులలో అపార మేధస్సు కలిగిన విరాట్ యొక్క స్నేహితుడు తామ్రధ్వజుడు ముగ్గురు నాగగుహ వైపు బయలుదేరారు. మార్గమధ్యంలో అడవిని దాటుకుంటూ వెళ్తూ ఉన్నారు. అడుగడుగునా భయానక శబ్దాలు, పాములు చుట్టిన విగ్రహాలు, విరిగిన శిలలపై పదచిహ్నాలు కనిపించాయి. ఇంత భయంకరమైన అడవిపై ఎవరు కన్నెత్తి కూడా చూడరు. అంత భయంకరంగా ఉంటుంది ఆ అడవి. ఆ అడవిని దాటిన తర్వాత ఒక చోట వారికి ఒక చిన్న గుహ కనిపించింది. అక్కడ ఒక బహు పురాతనమైన శిల ఉంది. దానిపై ఇలా రాసి ఉంది: పరమేశ్వరుని దీవెన లేకుండా ప్రవేశించిన వాడు శ్వాసను కోల్పోతాడు అని. వాళ్ళు దీన్ని చూస్తూ ఉండగానే గుహలో నుంచి ఒక మంత్రగాడు కనిపించాడు. తనను తాను ఇంద్రజిత్తుగా పరిచయం చేసుకుని అతను ఒక తాత్విక యోగి. ఈ నాగగుహకి రక్షణగా ఇక్కడికి వచ్చేవారికి మార్గదర్శకుడిగా ఉంటున్నానని చెప్పాడు. విరాట్ కూడా తనను తాను పరిచయం చేసుకుని తాను నాగ శాసనాలను ధర్మబద్ధంగా మాత్రమే ఉపయోగిస్తానని మాటిస్తాడు. దానికి ఇంద్రజిత్తు విరాట్తో, యువరాజా, మీరు ఈ గుహలకు వెళ్లాలంటే 3 పరీక్షలను ఎదుర్కోవాలి. 1. పాశవిక భయానికి ఎదురు నిలబడి నిజాన్ని పట్టుకోవాలి. 2. మనోభంగాన్ని జయించి శరీరాన్ని నియంత్రించుకోవాలి. 3. అంతిమంగా మర్మాన్ని తెలుసుకునే శక్తిని పొందాలి అని చెప్తాడు. విరాట్ దానికి అంగీకరిస్తాడు. మొదటి పరీక్ష ప్రారంభమైంది. మొదటి పరీక్ష అది పాముల మాయాజాలం. వాళ్ళు ప్రవేశించిన గుహలో అనేక రకాలైన పాములు భయంకరంగా చుట్టేస్తున్నట్లు కనిపిస్తాయి. తామ్రధ్వజుడు ఆ మార్గమధ్యంలో వెళ్ళబోయి కింద పడిపోయి కేకలు వేస్తాడు. కానీ విరాట్ తన మనసు స్థిరంగా ఉంచి చూశాడు. అవన్నీ మాయాజాలం మాత్రమే అని గ్రహించాడు. తన శరీరాన్ని శాంతంగా ఉంచి నిజాన్ని గమనించి పాముల మధ్య నుంచి ముందుకు సాగాడు. పాములన్నీ మాయమైపోతాయి. పరీక్ష విజయవంతమైంది. రెండవ పరీక్ష మానసిక బంధనం. రెండవ గది చాలా విచిత్రంగా కనిపించింది. అక్కడ విరాట్ తండ్రి చనిపోయినట్టు ఆయన పార్థివ దేహం వద్ద తన తల్లి కూర్చొని ఏడుస్తూ, విరాట్, నీ వల్ల ఈ అనర్థం జరిగింది. నీవే గనక మీ నాన్నగారు చెప్పినట్టు నాగగుహకి వెళ్లకుండా ఉన్నట్లయితే ఈరోజు మాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు అని విరాట్ని నిందిస్తూ మాట్లాడుతుంది. విరాట్ మనసు గందరగోళ స్థితిలో ఉంది. ఇప్పటి వరకు జరిగిన ప్రతి విషయాన్ని గుర్తు తెచ్చుకొని క్షణాల్లో ఆ మాయను గుర్తించాడు. ఇది నా మానసిక బలహీనత మాత్రమే, నిజం కాదు అనుకుంటూ ముందుకు వెళ్ళాడు. అన్నీ మాయమైపోయాయి. రెండవ పరీక్ష కూడా విజయవంతంగా దాటగలిగాడు. మూడవ పరీక్ష నాగబంధ సూత్రం. గుహ యొక్క చివరి భాగంలో ఒక బంగారు పుట్ట కనిపిస్తుంది. దానిపై నాగరాజుని విగ్రహం కూడా ఉంటుంది. దాని కళ్ళల్లో ఎర్రని వెలుగుతో మెరిసిపోతూ ఉంటుంది. ఇంద్రజిత్తు ఇలా చెప్పాడు: ఈ పుట్టలో నాగబంధ శాసనం ఉంది, కానీ ఇది ఒక మంత్రానికి మాత్రమే అంగీకరిస్తుంది. అదే శివతత్వ జ్ఞానం.